స్వీటీ అనుష్క సినిమా జీవితం ఎఫ్ఐఆర్లు జస్ట్ 3 ముక్కల్లో తెలుసుకుందాం. స్వీటీ అనుష్క మంగళూరు, కర్ణాటక దగ్గర మంగళూరు. సినిమా జీవితానికి అనుష్కకి ఎలాంటి సంబంధం లేదు. తను ఒక యోగా ట్రైనీ. ఇలాగే నాగార్జున గారికి పరిచయం. సూపర్ సినిమా ద్వారా నాగార్జున గారే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తర్వాత వీళ్ళిద్దరికీ మంచి కుదిరిన తర్వాత అనుష్క ఆల్మోస్ట్ నాగార్జున గారి ప్రతి సినిమాలో నటించింది. వేరే వాళ్ళ సినిమాల్లో కూడా ఆల్మోస్ట్ నటించింది. సౌందర్య గారి తర్వాత ఇంకా లేరు అనుష్కే అని అందరూ ఇండస్ట్రీలో కోడై పిట్టై కాకై రెట్టై అందరూ కూసేశారు. కట్ చేస్తే ఓ సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిపోయింది. సినిమా అయిపోయింది, ఫ్లాప్ అయిపోయింది. దాని తర్వాత బరువు తగ్గే క్రమంలో విపరీతంగా ఆరోగ్యం పాడైపోయింది. అంటే ఆ శరీరం బరువు అంతా తన మోకాళ్ళ మీద పడటం వల్ల వాకింగ్లు జాగింగ్లు చేయలేకపోయింది. ఇంకా బరువు పెరిగిన శరీరం అలాగే ఉండిపోయింది. దీనివల్ల సినిమా అవకాశాలు కూడా కొంచెం తగ్గాయి. ఒకవేళ సినిమా అవకాశాలు వచ్చినా కూడా తనకున్న పర్సనాలిటీకి రానా, ప్రభాస్ ఇలాంటి హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే అనుష్క హీరోయిన్గా సెట్ అవుతుంది. ఉదాహరణకి జూనియర్ ఎన్టీఆర్ కొంచెం హైట్ తక్కువ ఉంటాడు, శర్వానంద్ హైట్ తక్కువే, అల్లు అర్జున్ హైట్ తక్కువే. మరి ఎలా? కాబట్టి మంచి 6 ఫీట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అనుష్క పర్సనాలిటీ హీరోయిన్గా సెట్ అవుతుంది. దీనివల్ల సినిమాలకి దూరం అయింది. నాగార్జునతో కొంతకాలం రిలేషన్షిప్లో ఉండింది అని అంటూ ఉంటారు. అది నిజమే అని కూడా అందరూ అనుకున్నారు. నాగార్జున ఎక్కడికి వెళ్తే అక్కడికి, నాగార్జున ఎక్కడ పబ్బులో ఉంటే ఆ పబ్బుకి. నాగార్జున అనుష్క కోసం తన అన్నయ్యలకి లైఫ్ టైం సెటిల్మెంట్లు, బిల్డింగులు, ఇల్లులు, కార్లు అన్నీ మంగళూరులో అనుష్క బ్రదర్స్కి ఇద్దరికి సెట్ చేసి పెట్టాడు అని కూడా అంటుంటారు. ఇవన్నీ చేసిన తర్వాత అనుష్క నాగార్జున గ్రిప్లోకి వచ్చేసింది. దాని తర్వాత ప్రభాస్ మాయలో పడిపోయింది అనుష్క. ప్రభాస్తో 3-4 ఏళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు. తర్వాత పెళ్ళి అనే ప్రపోజల్ వచ్చేసరికి ప్రభాస్ మొహం చాటేశాడు. ఎందుకంటే కృష్ణంరాజు గారికి అనుష్కని ప్రభాస్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ప్రభాస్కి త్రిషకి కూడా ఒక 3 ఏళ్ళు రిలేషన్షిప్ ఉన్నింది. అది కూడా కృష్ణంరాజు గారు వద్దన్నారు. సో పెద్దనాన్న గారి కోరిక మేరకి అనుష్క, ప్రభాస్ విడిపోయారు. తర్వాత సినిమా అవకాశాలు లేవు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమా క్రిష్ గారి డైరెక్షన్లో సినిమా రాబోతుంది. ఇది అనుష్క జీవితం ఇప్పటి వరకు, అఫైర్స్ ఇదంతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.